హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్ డైరీస్. ఇవాళ మన రెసిపీ వంకాయ ఆలుగడ్డ కర్రీ. ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నా రొట్టెలోకి మాత్రం కొన్ని స్పెసిఫిక్ వెజిటేబుల్స్తోనే కర్రీస్ చేస్తూ ఉంటాం. వాటిలోనే వంకాయ ఆలుగడ్డ కాంబినేషన్. అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా జొన్న రొట్టెలు చేసినప్పుడు ఈ కర్రీ అడిగి మరీ చేయించుకుంటానండి. అంత బాగుంటుంది. తీపిగా కారంగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటాం కాబట్టి ఈ కర్రీ త్వరగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మరి ఎలా చేయాలో చూసేయండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఊరడ్ దాల్, మస్టర్డ్ సీడ్స్, క్యూమిన్ సీడ్స్ అన్నీ వేసి కలుపుకోవాలి. తర్వాత 2 ఆనియన్ దాకా తీసుకున్నాను, చాప్ చేసి అవి కూడా వేయాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేయాలి. అది కూడా రా స్మెల్ పోయేంత వరకు వేయించి 4 పొటాటోస్ దాకా తీసుకున్నాను. అవి కూడా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసేసి వేసుకున్నాను. తర్వాత కాస్త టర్మరిక్ పౌడర్ వేసేసి అది కూడా మళ్ళొకసారి కలుపుకొని జస్ట్ కుక్కర్ మూత అనేది విజిల్ పెట్టకుండా 5 మినిట్స్ దాకా ఉడికించాలి. తర్వాత మూత తీసేసి మనం చాప్ చేసి పెట్టుకున్న బ్రింజాల్ కూడా 5 to 6 దాకా తీసుకున్నాను ఇక్కడ బ్రింజాల్. అవి కూడా వేసేసి గ్రీన్ మిర్చి పేస్ట్ వేయాలన్నమాట. ఇక్కడ 1.5 టీ స్పూన్ దాకా వేసుకున్నాను. అది మీరు తినే కారం తగ్గట్టు వేసుకోండి. తర్వాత జాగరి వేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎంత వేసుకున్నానో. మీరు తినే టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి జాగరి. తర్వాత మూత పెట్టేసి విజిల్ పెట్టాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ అయ్యాక మనం మూత తీసేసి ఒకసారి మిక్స్ చేసేసి ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఉడికాక ఇక్కడ మనం డ్రై కోకోనట్ పౌడర్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. ఈ డ్రై కోకోనట్ పౌడర్ అనేది 3 to 4 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ దాకా కొరియండర్ పౌడర్, ఇది కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా మిక్స్ చేయొద్దు, జస్ట్ ఒక్కసారి అలా మిక్స్ చేసేసి తర్వాత మనం ఫ్రెష్ కొరియండర్ లీవ్స్ కూడా వేసేసి ఒక్కసారి కలుపుకొని మనం రొట్టెలోకి సర్వ్ చేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక్కసారి ట్రై చేయండి. ఎవరన్నా ఇంతకుముందు తినని వాళ్ళైతే ఒక్కసారి నేను చూపించిన ఈ రెసిపీ అనేది మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి నేను చూపించిన ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్టయితే ఇంకా రొట్టెలోకి మీకేమన్నా కొత్తగా కర్రీస్ కావాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు తెలియకుండా అమ్మని అడిగి మరీ చేయించి మీకు వీడియోస్ అనేది షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. మరి నా ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఎవ్రీవన్ అండ్ టేక్ కేర్.